ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచార వేళ ఒక అంశం ఇప్పుడు పతాక శీర్షికల్ని ఆక్రమించింది. మేనిఫెస్టోల తతంగం పూర్తయిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జరుగుతున్నటువంటి రాద్ధాంతం పైన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలానే ఇటు విపక్షం చేసేటువంటి ఆరోపణల్ని, విమర్శల్ని అధికార పార్టీ తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ఫిర్యాదు చేసింది. దురుద్దేశపూరితంగా తెలుగుదేశం పార్టీ తమ పైన ప్రచారం చేస్తోందంటూ ఈ అంశానికి సంబంధించినటువంటి ఫిర్యాదుని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలక్షన్ కమిషన్కి అందజేశారు. దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది. ఏకంగా సిఐడి ఎంక్వైరీకి ఆదేశించింది. అసలు ఫిర్యాదు సారాంశం ఏంటి, అలానే ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకుందో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎన్నికల సంఘానికి సంబంధించి తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ఎవరో ప్రశ్నించేటువంటి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్కి విస్తృతమైనటువంటి అధికారాలు ఉంటాయి. కాబట్టి ఆ క్రమంలోనే ఇక్కడ జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో జనరల్ ఎలక్షన్స్, లోక్సభ అలానే రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మల్లాది విష్ణు ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ, స్ప్రెడ్డింగ్ ఫాల్స్ న్యూస్, ఇన్కరెక్ట్ అండ్ అన్వెరిఫైడ్ ఎలిగేషన్స్ రిగార్డింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బై తెలుగుదేశం పార్టీ. దీని మీద కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్కి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేసింది ఎలక్షన్ కమిషన్. దీంతోపాటు ఆ కంప్లైంట్ సారాంశాన్ని కూడా ఇందులో వివరించారు. వీడియో క్లిప్పింగ్ కూడా 29వ తారీఖున సమర్పించినటువంటి డేటాలో వీడియో క్లిప్పింగ్ను కూడా మల్లాది విష్ణువర్ధన్ గారు హ్యాండ్ ఓవర్ చేశారు ఎలక్షన్ కమిషన్. ఈ నేపథ్యంలో దీన్ని మొత్తం కూడా ఈ ప్రాపగేషన్ ఆఫ్ ఫాల్స్, ఇన్కరెక్ట్ అండ్ అన్వెరిఫైడ్ ఎలిగేషన్స్ అగైనెస్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ త్రూ పెయిడ్ IVR కాల్స్ బై ద TDP is communicated here with the to the additional DG CID సైబర్ సెల్. దీనికి ఆదేశాలు ఇచ్చింది మంగళగిరిలో ఉన్నటువంటి అడిషనల్ DG CID సైబర్ సెల్కి ఎన్నికల సంఘం విచారణ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. అలానే ఫర్ టేకింగ్ నెసరీ యాక్షన్ ఇన్ ద మ్యాటర్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రివైలింగ్ లాస్ అండ్ ద ఎక్స్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ ఆఫ్ ECI. అంటే ఈ ఫిర్యాదు నేపథ్యంలో వాస్తవాల్ని పరిశీలించడం ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు అలానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఫర్నిష్ ద యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇమీడియట్లీ. అంటే చర్య తీసుకోవడం ద్వారా, ఆ ఫిర్యాదు పైన చర్య తీసుకోవడం ద్వారా ఆ రిపోర్టుని ఎన్నికల సంఘానికి నివేదించాలనేటువంటి డైరెక్షన్ ఇచ్చింది. ఒక రకంగా ఇదొక షాకింగ్ ఫ్యాక్టర్గా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు ఇస్తున్నారు. వాటిపైన ఎన్నికల సంఘం రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత 4-5 రోజులుగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన విస్తృతమైనటువంటి చర్చ మీడియాలో జరుగుతుంది. అయితే అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్కే ఇంకా రాలేదనేటువంటి వాదనని అధికార పార్టీ చెబుతోంది. అయితే ఇంప్లిమెంట్ చేసేటువంటి క్రమంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారంటూ ప్రజల్లో కొన్ని భయాందోళన సృష్టించేటువంటి ప్రయత్నం, ముఖ్యంగా IVR కాల్స్ రూపంలో కొన్ని కాల్స్ డేటాని డైవర్ట్ చేసేటువంటి ఎత్తుగడని తెలుగుదేశం పార్టీ చేస్తోంది. దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అలానే దానికి సంబంధించినటువంటి ఆధారాలు వీటన్నిటిని కూడా ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్సీపీ నాయకులు సబ్మిట్ చేశారు. మల్లాది విష్ణు గారు కంప్లైంట్ రూపంలో ఇచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని సమీక్షించినాక ఎన్నికల కమిషనర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తగినటువంటి విచారణ జరపడం ద్వారా ఈ సైబర్ సెల్ CID DG అడిషనల్ DGకి డైరెక్టర్ జనరల్కి ఆదేశాలు ఇచ్చారు. సో ఇప్పుడు ఏం జరగబోతుందని, ఎందుకంటే ఇంకా వారం రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార గడువు ఉంది. ఒకవేళ నియమావళి ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలని రికమెండ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అలాంటి చర్యలకి సంబంధించినటువంటి ఉపక్రమణ జరిగితే కనుక తెలుగుదేశం పార్టీకి ఎలాంటి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ అంశాలన్నీ కూడా రాబోయేటువంటి 2-3 రోజుల్లో బయటకు వస్తాయి. మరికొన్ని ఫిర్యాదులపైన కూడా ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఆ సీరియస్ యాక్షన్లో భాగంగానే 14 నియోజకవర్గాల్ని సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాలుగా గుర్తించింది. ఆ నియోజకవర్గాలకు సంబంధించి 100% CC కెమెరా, అంటే కెమెరా క్లోజ్ సర్క్యూట్ వాచ్ ఉండేలాగా ఆ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతోపాటు CRPF బలగాల్ని, అదనపు బలగాల్ని ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికలు సజావుగా జరిగేందుకు తరలించాల్సిందిగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఆ 14 నియోజకవర్గాలు ఏంటి, ఆ నియోజకవర్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి ఆ జాబితాను కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. 14 నియోజకవర్గాల్ని ఎన్నికల సంఘం లిస్ట్ అవుట్ చేసింది. ఆ నియోజకవర్గాల పేర్లు ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఇవి చాలా ముఖ్యమైనటువంటి నియోజకవర్గాలు. గత కొంతకాలంగా
ఆందోళనలు జరిగినాయి, అలానే గొడవలు జరిగినాయి, ఘర్షణలు జరిగినాయి, హత్యలు కూడా జరిగినటువంటి నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయి. సో వాటి పేర్లను ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా చూస్తే కనుక మాచర్ల నియోజకవర్గం పల్నాడు ప్రాంతంలో వచ్చేటువంటి నియోజకవర్గం, అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వినుకొండ, గురజాల, పెదకూరపాడు ఈ 4 నియోజకవర్గాలు కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు. వీటన్నిటిని కూడా సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాల జాబితాలో 14 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాలే ఉన్నాయి. తర్వాత ఒంగోలు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గం ప్రస్తుతం ఇక్కడ ఇది కూడా సమస్యాత్మక జాబితాలో ఉంది. ఇక ఆళ్లగడ్డ కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గం, అలానే తిరుపతి, చంద్రగిరి ఇవి 2 కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు. ఇక ఇక్కడ చూస్తే విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ, విజయవాడ సెంట్రల్లోనే ముఖ్యమంత్రి పైన రాయి దాడి ఘటన జరిగింది కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీ కూడా సమస్యాత్మకమైనటువంటి జాబితాలో ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గం ఇది. అలానే పొంగనూరు, పలమనేరు, పీలేరు ఇవన్నీ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు. ఈ 3 నియోజకవర్గాలు కూడా పొంగనూరు, పలమనేరు, చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు. అలా తంబళ్లపల్లి కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గం. రాయచోటి ఇది ఇప్పుడు కడప జిల్లాకు ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గం. సో ఇది ఓవరాల్గా చూస్తే కనుక 14 నియోజకవర్గాలని లిస్ట్ అవుట్ చేసింది. అందులో 1, 2, 3, 4, 5, 6 నియోజకవర్గాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. 4 నియోజకవర్గాలు గుంటూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా 100% సీసీ కెమెరా సర్వైలెన్స్ పెట్టాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాబోయేటువంటి రోజుల్లో అక్కడ అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. పోలింగ్ స్టేషన్ల పరిధిలో, పోలింగ్ స్టేషన్ల లోపల కూడా ఈ సర్వైలెన్స్ ఏర్పాటు చేస్తారు. అలానే సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినటువంటి నియోజకవర్గాల్లో కీలకమైనటువంటి కూడళ్లలో కూడా సీసీ కెమెరా సర్వైలెన్స్ ఉంటుంది. దాంతోపాటు అదనంగా బలగాల్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు, అంటే సిఆర్పిఎఫ్కు సంబంధించిన రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలను కూడా అదనంగా మోహరించాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. కాబట్టి ప్రత్యేక ప్లాటూన్ల బలగాలు అక్కడికి తరలించేటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలని ఎన్నికల కమిషన్ తీసుకుంది. ప్రధానంగా ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో చూస్తే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన సిఐడి విచారణకు ఆదేశించడం, మరోవైపు 14 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం. రాబోయేటువంటి ఎన్నికలకి ఇంకా వారం రోజులే మిగిలి ఉన్నటువంటి తరుణంలో ఎన్నికల కమిషన్ ఇటు కఠిన నిర్ణయాలు తీసుకోవడం, ఆ తర్వాత రాజకీయ పార్టీల నాయకులు ఏ విధంగా వ్యవహరించబోతారు, ఎన్నికల సమయంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగిపోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో దానిపైనే ఫోకస్ పెడుతున్నాం అనేటువంటి మాటని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అయితే రాజకీయ పార్టీలు కనుక దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే కొంత ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా 14 నియోజకవర్గాల జాబితాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడుకి సంబంధించి, ఆ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఆ జిల్లాలో చంద్రబాబు నాయుడు అలానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయ రగడ ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకున్నారు. అలానే పల్నాడులో జరిగినటువంటి చిలకలూరుపేటలో జరిగినటువంటి సభ తర్వాత సభకు ఎన్డీఏ సభకి తరలి వచ్చినటువంటి కార్యకర్తలపైన భౌతిక దాడులు జరిగాయనేటువంటి ఆరోపణలు వచ్చాయి. ఈ ఫిర్యాదులు అన్నిటినీ పరిగణలోకి తీసుకోవడం ద్వారానే ఎన్నికల సంఘం ఈ కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. సో ఏ విధంగా ఎన్నికలు జరుగుతాయి అనడానికి ఇది ఒక హింట్గా మనం చూడాల్సి ఉంటుంది. ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరగాలి, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణం ఉండాలని అందరం ఆశిద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.